తాజాంశాన్ని చూస్తున్నాం. ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వెనుక నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడి పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, వీరయ్య చౌదరి హత్య కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు? తెలుగుదేశం నాయకుడు నాగులపాడు మాజీ ఎంపీ వీరయ్య చౌదరి సాయంత్రం దారుణంగా హత్యగా గురయ్యారు. అయితే వీరయ్య చౌదరి హత్య వెనుక ఏ అంశాలున్నాయనే విషయంపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్థిక వ్యవహారాలు, మద్యం, స్థిరాస్తి వ్యాపారాల్లో ఉన్న వీరయ్య చౌదరి ఆ వ్యవహారాల్లో అతన్ని ఎవరైనా హత్య చేస్తుంటారని భావించారు. అయితే పోలీసులు దర్యాప్తులో భాగంగా కొంతమంది వైకాపా నాయకుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగులపాడు మండలానికి చెందిన ఒక వైకాపా నాయకుడు గతంలో వైకాపా అధికారంలో ఉండేటప్పుడు బియ్యం వ్యాపారం పెద్ద స్థాయిలో చేశాడు. ఈ రేషన్ బియ్యాన్ని సేకరించి అక్కడున్న ఒక మిల్లులో రీసైక్లింగ్ చేసి దాన్ని రవాణా చేసే అంశంపై అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో కొన్ని ఆరోపణలు రావడం, దానిపై తెలుగుదేశం నాయకులు కొంతమంది ఫిర్యాదు చేయడం, అధికారులు పట్టుకోవడం వంటి సంఘటనలు జరిగాయి. అయితే అధికారం కోల్పోయిన వైకాపా నాయకుడు అదే దందాన్ని కొన్నాళ్ల పాటు కొనసాగించాలని భావించాడు. అయితే దీనికి తెలుగుదేశం నాయకులు, అందులో ప్రధానంగా నాగులపాడు నియోజకవర్గంలో నాగులపాడు మండలంలో ఉన్న వీరయ్య చౌదరి దాన్ని అడ్డుకోవడం జరిగింది. దీంతో పాటు అతడు తెలుగుదేశం పార్టీలోకి రావాలనే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా వీరయ్య చౌదరి గట్టిగా అడ్డుకోవడంతో పాటు అతని దందా సాగలేదనే ఆక్రోషంతో ఈ వీరయ్య చౌదరి హత్యకు పథకం పన్నాడనే ఒక ఆరోపణ అయితే ఉంది. ఈ దశలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఆ వ్యక్తిని పోలీసులు గాలి నుంచి పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ధన్యవాదాలు రవికృష్ణ.